సాధారణంగా ఏడాదికి 24 ఏకాదశులు ఉంటాయి. అయితే 3 ఏళ్లకోసారి వచ్చే అధిక మాసంలో మరో 2 ఏకాదశులు కలుస్తాయి. ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసం వచ్చిందని తెలుసు కదా! దీన్నే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పద్మిని ఏకాదశి అని, కమల ఏకాదశి అని పిలుస్తారు. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఈ ఏకాదశి కథ మనకు పురాణాల్లో కనిపించే మహావీరుడైన కార్తవీర్యార్జునుడి పుట్టుకతో ముడిపడి ఉంటుంది. తపోబలంతో ముల్లోకాలను జయించిన రావణాసురుడినే బంధించగలిగిన కార్తవీర్యార్జునుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం. త్రేతాయుగంలో మాహిష్మతి నగరాన్ని కృతవీర్యుడనే రాజు పాలించేవాడు. ఆయనకు ఎంతోమంది భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. వారసుడు లేని రాజ్యాన్ని చూసి చింతించిన కృతవీర్యుడు తన పట్టపురాణి పద్మినితో కలిసి అడవులకు వెళ్ళి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో మంచి కార్యాలు చేసినా అతనికి సంతానం కలగలేదు. అడవిలో ఎన్నో ఏళ్ళు తీవ్రమైన తపస్సు చేసినా ఫలితం దక్కలేదు. తపస్సు వల్ల చిక్కి శల్యమైన భర్తను చూసి బాధపడిన రాణి పద్మిని అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళింది. అత్రి మహర్షి భార్య మహాపతివ్రత అయిన అనసూయను శరణు వేడింది. అనసూయ ఆమె కథంతా విని పరమ పవిత్రమైన అధిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీహరిని ప్రార్థించండి, మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పింది. అనసూయ చెప్పినట్టుగానే కృతవీర్యుడు పద్మిని కలిసి అధిక మాసం రాగానే శుక్లపక్షం ఏకాదశి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వారి భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు కృతవీర్యుడు, ప్రభు, సకల గుణ సంపన్నుడు మహావీరుడు అయిన పుత్రుడిని ప్రసాదించండి అని అడిగాడు. విష్ణువు ఆ వరాన్ని ప్రసాదించడం వల్ల వారికి కలిగిన కుమారుడే కార్తవీర్యార్జునుడు. అప్పటి నుంచి ఈ ఏకాదశికి పద్మిని ఏకాదశి అనే పేరు స్థిరపడింది. ఈ ఏకాదశి మహిమను స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల యజ్ఞాలు, తపస్సులు చేసిన దానికంటే ఎక్కువ పుణ్యం లభిస్తుందని చెబుతారు. అందరికీ పద్మిని ఏకాదశి శుభాకాంక్షలు.